హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ ఏ ఇండియా వర్సెస్ యుఎస్ఏ మధ్య మ్యాచ్లో ఇండియా 29 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో అంతకంటే ముందు ఈరోజు మ్యాచెస్ కనుక చూస్తే మనము ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్, అలాగే నైట్ మ్యాచ్ వచ్చేసి శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్. సో ఇందుట్లో ఏ టీమ్స్ విజయాలు సాధిస్తాయి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు, బుమ్రా లేని లోటు బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా కనిపించలేదని చెప్పుకోవచ్చు. కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం తేలిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి మిస్టేక్స్ చేసింది ఏంటి మనం మొత్తం మాట్లాడుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది యుఎస్ఏ. ఎందుకంటే ముంబైలో జియో వస్తుంది అని గ్రహించారేమో తెలియదు, కానీ బౌన్స్కి అడ్జస్ట్ అయ్యి ఆడొచ్చేమో అని గ్రహించారు. కానీ పర్వాలేదు, వీళ్ళు ఉన్నంతసేపు ఆడేవాళ్ళే. కానీ ఇండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా చేసింది కాబట్టి కొంచెం తడబాటుకు గురైందని చెప్పుకోవచ్చు యుఎస్ఏ. సో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్టార్ట్ చేశారు. ఇషాన్ కిషన్ ఫస్ట్ ఓవర్ తగులుకున్నప్పటికీ దాంట్లో ఒకటే బౌండరీ వచ్చింది. 7 స్కోర్ ఉన్న తర్వాత సింగిల్ తీసి అభిషేక్ శర్మకి స్ట్రైక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఓవర్ మొత్తం నాశకరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది తను. తర్వాత అభిషేక్ శర్మ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ర్యాష్ షాట్ ఆడి యాక్చువల్గా 6 కొడదామని చూశాడు, కానీ అది కనెక్ట్ అవ్వలేకపోవడం. ఆఫ్ సైడ్ ఫీల్డ్ అంతా పెట్టి ప్లాన్కి తగ్గట్టుగా బౌలింగ్ చేయడం జరిగింది అభిషేక్ శర్మకి. ఆ ప్లాన్ మంచిగా సక్సెస్ అయింది యుఎస్ఏకి. వీడియో అనాలిసిస్ చాలా చక్కగా చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాటర్కి లైక్ తిలక్ వర్మకి కానీ, ఇషాన్ కిషన్ కానీ, రింకో సింగ్కి కానీ, ప్రతి ఒక్క బ్యాటర్కి వాళ్ళు వీడియో అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా ఫీల్డింగ్ ఎఫర్ట్స్ పెట్టడం, దానికి తగ్గట్టుగా వాళ్ళు రివార్డ్స్ పొందడం జరిగింది. మంచి వికెట్స్ పొందారు. దానివల్లే కొంచెం ట్రబుల్స్లో పెట్టగలిగారు ఇండియాని చెప్పుకోవచ్చు. సో తర్వాత 8 దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత ఇషాన్ కిషన్తో కలిసి తిలక్ వర్మ మంచి పార్ట్నర్షిప్ జత కట్టాడు. 26 రన్స్ స్టాండ్ అయితే వచ్చింది. 26 స్టాండ్ వచ్చిన తర్వాత మధ్యలో చిన్నపాటి బ్రేక్ వచ్చింది. 49 వరకు మంచిగా సాగుతూ వచ్చింది. అయితే ఇషాన్ కిషన్ 20 రన్స్ వేసి అవుట్ అయిన కొద్దిసేపటికే 5th బాల్కి ఏమో తిలక్ వర్మ అవుట్ అవ్వడం, తర్వాత శివన్ దుబే గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. 49కే 4 వికెట్స్ పడిన తరుణంలో మళ్ళీ రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నంలో రింకు సింగ్ కూడా తను అవుట్ అవ్వడం జరిగింది. 8 రన్స్కి తను అవుట్ అయ్యాడు. తర్వాత హార్దిక్ పాండ్యా ఇలా వచ్చాడు, అలా 5 రన్స్ వేసి ఇలా వెళ్ళిపోయాడు. సో 72కే 6 వికెట్స్ పడిన తర్వాత అక్షర్ పటేల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించాడు సూర్యకుమార్ యాదవ్. కానీ సూర్యకుమార్ యాదవ్లో నచ్చిన ఇంటెంట్ ఏంటంటే, నాకు నిన్న బౌలర్స్ని నా స్ట్రైకర్లో పెట్టాడు, మొత్తం తనే చూసుకోగలిగాడు. అందుకనే ఇంత మంచి టోటల్ అయితే బోర్డు పైన పుటప్ చేయగలిగారు టీమిండియా. అది నాకు నిన్న మాత్రం చాలా నచ్చింది. ఎందుకంటే ఒకవేళ సింగిల్ తీసి బౌలర్కి స్ట్రైక్ ఇస్తే అఫ్కోర్స్ హర్షదీప్ సింగ్ ఒక బౌండరీ కొట్టలేదా అని మీరు అడగొచ్చు.
బట్ ప్రతిసారి కనెక్ట్ అవ్వదు కదా. అవ్వచ్చు, ఎందుకంటే హర్షిత్ రాణా అదేవిధంగా హర్షదీప్ సింగ్ ఆస్ట్రేలియాతో చేసి చూపించారు, నేను కాదనట్లేదు. కానీ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్, అసలు చాలా వర్స్ట్గా ఉంది సిచ్యువేషన్. అట్లాంటి టైంలో సూర్యకుమార్ యాదవ్ ఇంత పెద్ద సాహసం చేయటం అనేది నిజంగా అభినందనీయం అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఓవర్ మొత్తం మొమెంటం అనేది ఇండియాకి వచ్చింది. సౌరవ్ నేత్రావల్కర్ని మొత్తం అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు. 21 రన్స్ రావడం, 150 వస్తుందా అన్న ఇమాజినేషన్ నుంచి 160 వరకు తీసుకెళ్లాడు టీమిండియా స్కోర్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ గనక చూస్తే అలీఖాన్కి 1 అండ్ షరాజ్ షకిల్కి ఒక 4 వికెట్లు అయితే వచ్చాయి. తను మాత్రం 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ పూర్తిగా దెబ్బ కొట్టింది మాత్రం తనే. కానీ తను లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు, సూర్యకుమార్ యాదవ్ ఇచ్చి పడేశాడు అంతే. లాస్ట్ ఓవర్లో చాలా రన్స్ లీక్ చేసుకోగలిగాడు తను మాత్రం. బౌలింగ్ అనాలిసిస్ మొత్తం దెబ్బతిన్నాయి. సో 3 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వగలిగారు యుఎస్ఏ. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యుఎస్ఏకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ. 6 రన్స్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో 6 కొట్టిన నెక్స్ట్ బాల్కే ఓపెనర్ అవుట్ అయిన తర్వాత సాయి తేజ 2 రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు. మునాక్ పటేల్ గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. 13కే 3 వికెట్స్ పడిన తరుణంలో పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. స్లోగా స్టడీగా వెళ్తుంది పార్ట్నర్షిప్. ఆ టైంలో సంజయ్ కృష్ణమూర్తి అదేవిధంగా మీనమ్ కుమార్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ తీసుకొచ్చిన తర్వాత మీనమ్ కుమార్ 34 రన్స్కి అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో మొత్తం మొమెంటం అనేది ఇండియాకి వచ్చిందని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా రన్స్ లీక్ చేసినప్పటికీ దాన్ని అక్షర్ పటేల్ మొత్తం మొమెంటం తీసుకొచ్చాడు. వరుణ్ చక్రవర్తి కూడా అంతా ఏమంటారు, తన డే అని చెప్పుకోలేము, ఎందుకంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. 1 వికెట్ అయితే తీసుకోగలిగాడు, అది కూడా ఇషాంత్ కిషన్ స్టంప్ చేయటం వల్లే తనకు ఆ వికెట్ అయితే లభించడం జరిగింది. సో మొహమ్మద్ సిరాజ్ డే అని చెప్పుకోవచ్చు. హర్షిత్ రాణా ప్లేస్లో వచ్చాడు. హర్షిత్ రాణా ఇంజురీ కన్సర్న్ చేత దూరమైన తర్వాత తను వచ్చిన దానికి తను న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో దూరమైన తర్వాత చాలా వరకు ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది అనేది టెస్ట్లో అయితే ఎలాంటి ప్రెషర్ అనేది చూపించలేడు. బట్ ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఛాయిస్ వచ్చిన తర్వాత దాన్ని చక్కగా 2 హ్యాండ్స్తో గ్రాప్ చేసుకోగలిగాడని చెప్పుకోవచ్చు. 3 for 29. సో ఆ తర్వాత హర్షదీప్ సింగ్ కూడా డెత్ ఓవర్లో ఒక మంచి వికెట్ తీసుకోవడం జరిగింది. అయితే అక్షర్ పటేల్ ఇద్దరు సెట్ బ్యాటర్స్ని అవుట్ చేసిన తర్వాత మొమెంటం అనేది ఇండియాకి వచ్చిన తర్వాత రిక్వైర్ రన్ రేట్ 16 నుంచి 17కి 18.2 దాకా వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ ఓవర్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే సాగిందని చెప్పుకోవచ్చు. సో మన ఇండియా బౌలర్ ఎవరైతే ఉన్నారో ప్రణీత్ తను మాత్రం గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. తనకి బౌలింగ్లో కూడా 2 వికెట్స్ అయితే వచ్చినాయి, కాదనట్లేదు. కానీ బ్యాటింగ్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్లో చిన్నపాటి ఎంటర్టైనింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎన్ఆర్ఆర్ అనేది ఇన్ ఫ్యూచర్ మ్యాచెస్లో కాపాడుకోవడానికి క్లోజ్గా అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. చిత్తుగా ఓడిపోకపోయినప్పటికీ నెట్ రన్ రేట్ని కాపాడుకోగలిగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి మ్యాచ్లో యూఎస్ఏ గెలిచింది అనుకోండి, ఎన్ఆర్ఆర్ అనేది క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. అప్పుడు ఇప్పుడు కొన్ని చిన్న టీమ్స్ పర్ఫార్మెన్స్ బాగుండి ఆ టైంలో యూఎస్ఏ రేస్లో ఉంది అనుకుందాము, అప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ క్యాలిక్యులేషన్లోకి వస్తుంది కదా. అప్పుడు ఎవరు సూపర్ 8కి వెళ్తారనేది కూడా ఒక ప్రశ్నే. అందుకని నెట్ రన్ రేట్ని కాపాడుకోగలిగారని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్, నో సర్ప్రైజ్ గైస్, కష్టాల్లో ఆదుకున్నటువంటి
సూర్యకుమార్ యాదవ్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇండియా ఎక్స్ట్రాస్ 6 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది. మరొకసారి చెప్తున్నాను, అక్షర్ పటేల్కి 2 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్కి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్కి 2 వికెట్లు, అదేవిధంగా వరుణ్ చక్రవర్తికి 1 వికెట్ అయితే రావటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.